ఈ ఇంటి లోపలికి ఎవరైనా వెళ్ళాలి అన్నా లేదా ఈ ఇంట్లో వాళ్ళు బయటికి రావాలి అన్నా మెయిన్ గేట్ ఓపెన్ చేస్తేనే పాసిబుల్ అండి. ఎటువైపు నుండి రావతవ్వదు. జైలు ఎంత సెక్యూర్డ్గా ఉంటుందో ఈ ఇల్లు కూడా అంత సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ అద్భుతమైన కళాఖండాన్ని చేసింది నేనే. ఇది కిటికీయే, కిటికీ లాంటి కిటికీ కానీ కిటికీ కాదు. ఇంటి పక్కన వాళ్ళకి సీసీ కెమెరాస్ ఉంటే వాళ్ళ సీసీ కెమెరాస్లో చెక్ చేస్తే ఎవరో ఒక మనిషి ఆకారం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తానండి. యాక్చువల్గా ఇది చాలా తక్కువ ప్లేస్లో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఎక్కడ సామాన్లు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఐడియాస్ కూడా వస్తాయి తక్కువ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి. యాక్చువల్గా ఫస్ట్ మా ఇల్లు చూపించాలంటే మెయిన్ చూపించాల్సింది వినాయకుడిని. మాకు ఇక్కడ ఇంటికి ఇట్లా బయట వినాయకుడిని పెట్టుకున్నాము. యాక్చువల్గా ఈ వినాయకుడికి జనరల్గా ఎందుకు పెడతారంటే ఏదైనా వాస్తు దోషాలు ఉంటే, వీధిపోటు, బజార్ చూపు అట్లా ఉంటే పెడతారు. బట్ మాకేంటంటే ఈ ఇల్లు కట్టాక వితిన్ ఫ్యూ మంత్స్ మేము కాణిపాకం వెళ్ళినప్పుడు మా మదర్కి వినాయకుడి బొమ్మ చూడగానే ఎందుకో కొనుక్కోవాలి, అది మన ఇంట్లో పెట్టుకోవాలి అని చాలా అనిపించిందంట. సో వెంటనే సిద్ధాంత్ గారిని అడిగితే ప్రాబ్లం ఏం లేదు, తెచ్చుకోండి అన్నారు. అందుకని చెప్పి తెచ్చుకొని ఇక్కడ వినాయకుడి బొమ్మ పెట్టాము. ఈ ఇల్లు కట్టిన వితిన్ ఫ్యూ మంత్స్కే ఇది పెట్టామండి. ఆ దేవుడి బొమ్మ పెట్టిన తర్వాత మాకు చాలా పాజిటివ్ అనిపించినాయి. అండ్ మా ఇంటికి వినాయకుడి బొమ్మ మాకు ఒక డివోషనల్గా కానీ, ఒక రక్షణగా కానీ అలా అనుకుంటాము. అండ్ ఎవరికైనా సరే మా ఇల్లు అడ్రస్ చెప్పాలంటే ఈ దేవుడి బొమ్మే ల్యాండ్ మార్క్ కూడా అండి. మాకు ఎప్పుడైనా మేము బయటికి వెళ్తున్నా, ఏం చేసినా ఖచ్చితంగా ఈ వినాయకుడిని మొక్కిన తర్వాతే వెళ్తాము. రోజు ఫస్ట్ పూజ కూడా ఈయనకి చేసిన తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తాము. అండ్ కాణిపాకం వీడియోలో కూడా నేను చెప్పాను, అండ్ ఈ వినాయకుడి గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను. ఒకసారి కావాలంటే ఛానల్లో చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాక్చువల్గా ఈ డబ్బా యూట్యూబ్లో వీడియోస్ చూసి కుక్కలు రాకుండా కలర్ వాటర్ పెట్టాలని చెప్పి కట్టాము. ఈ డబ్బా కట్టినప్పటి నుండి కుక్కలు రావడం అయితే ఆగింది, కానీ మంకీస్, మాకు చాలా మంకీస్ ఉంటాయి. మంకీస్ దీన్ని పొడిచి బెజ్జాలు పెట్టి ఎన్ని డబ్బాలు మార్చాము. ఇక్కడ కాలువ దగ్గర మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా కూర్చోడానికి దారిని వెళ్ళాలి, ఏదైనా కూర్చోాలని అలా ఉంటుందని ఇట్లా మొత్తం రాళ్ళు వేసేసి కట్టేశారు. జస్ట్ ఒక అరుగులాగా కట్టారు. ఆ అరుగు మీద మనుషుల కన్నా కుక్కలు ఎక్కువ రావడం మొదలైంది. సో దాన్ని కోసం అని చెప్పి ఇట్లా ఈ డబ్బా పెట్టాము. అండ్ ఇప్పుడు హోమ్ టూర్ చూడడానికి ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఈ ఇంట్లో యాక్చువల్గా మీరు ఇల్లు మొత్తం చూస్తే చూడండి, అన్ని గ్రిల్స్ పెట్టి ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఒక మనిషి వన్స్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక గేట్ వేసాము అంటే ఎటు నుండి బయటికి రావతవ్వదు. ఈవెన్ పైన డాబా మీద నుండి రావాలన్నా కానీ అక్కడ కూడా గేట్స్ ఉంటాయి. సో బయటికి రావాలి అన్నది ఇంపాసిబుల్ అనమాట. ఎట్లయినా కష్టపడి డాబా మీద క్లైమ్ చేసినా అక్కడ నుండి కిందకి రావడానికి గేట్ అడ్డు ఉంటుంది. చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇంత సెక్యూర్డ్గా ఎందుకు ఉంటుంది అంటే మెయిన్ రీజన్ మంకీస్ అండి. మాకు మంకీస్ ఎట్లా ఉంటాయంటే, నేను మీకు ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. ఆ మంకీస్ నుండి సెక్యూరిటీ కోసం ఒక జైల్ టైప్లో కట్టాల్సి వచ్చింది ఇల్లు. యాక్చువల్గా ఇవన్నీ ఇల్లు కట్టిన తర్వాత మంకీస్ బాగా భరించలేక పెట్టినవే. మా ఇల్లే కాదండి, ఈ ఏరియాలో ఆల్మోస్ట్ సగం పైన ఇల్లు ఇట్లానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనది ఇది మెయిన్ గేట్. లోపలికి ఈ గేట్ దగ్గర నేను మెయిన్ చూపించాల్సింది ఇదిగోండి, ఈ అద్భుతమైన కళాఖండాన్ని చేసింది నేనే. యాక్చువల్గా గేట్ అంతా ప్లెయిన్గా ఉందని చెప్పి బెలూన్ టెక్నిక్ యూజ్ చేసి ఇట్లా ఫ్లవర్స్ డ్రా చేసి మనమే చేసాం. ఇది ఎవరికైనా ఎట్లా చేయాలి అంటే కావాలి అంటే చెప్పండి, ఇది ఈ టెక్నిక్తో ఇట్లా ఫ్లవర్స్ ఎట్లా గీయాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా ఇది బెలూన్స్ యూజ్ చేసి చేసాము ఈ ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదాం. గేట్ల నుండి లోపలికి రాగానే రైట్ సైడ్లో మనకి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఇవన్నీ స్టెప్స్ కూడా ఇట్లాగా గ్రిల్ గేట్స్ పెట్టేశాము. యాక్చువల్గా ఇలా గ్రిల్ గేట్స్ ఇంత సెక్యూర్డ్గా పెట్టుకోవడానికి ఇల్లు ఒక రీజన్ మంకీస్ అని చెప్పాను కదండి, ఇంకొక రీజన్ దొంగలు. మంకీస్ వస్తే చూడండి, ఇట్లా 1-2 మంకీస్ రావడం కాదు, ఇట్లా ఒక పెద్ద రామదండులానే వస్తాయి. చాలా చాలా వస్తాయి, 15-20 అట్లా కూడా వస్తాయి. అవి వచ్చినాయి అట్లా రోడ్డు మీద వెళ్ళిపోకుండా మొత్తం ఒక్కోసారి ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి. అండ్ మొక్కల మీద పడి ఆ మొక్కల్ని మొత్తం పాడు చేస్తాయి. అసలు ఎంత బీభత్సం చేస్తాయి అంటే
చాలాసార్లు మా ఇంట్లోకి వచ్చి మేము భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అందుకే ఇంత సెక్యూర్డ్గా మంకీస్ గురించి గ్రిల్ గేట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకున్నాము. మా ఏరియాలో చాలామంది కూడా ఇట్లా పెట్టుకున్నారు. యాక్చువల్గా మా కాలనీలో చాలా ఇళ్ళలో దొంగతనాలు జరిగినాయి. మా ఇంటి ముందున్న వినాయకుడి దయవల్ల ఏమో మా వరకైతే దొంగలు ఇప్పటి వరకు రాలేదు. బట్ రీసెంట్గా మా ఇంట్లో కూడా ఒక చిన్నది జరిగింది. అది ఏంటి అంటే నేను చూపిస్తాను. యాక్చువల్గా ఇటు స్టెప్స్ కింద మేము ఎక్స్ట్రా సిలిండర్స్ అట్లాంటివి ఏమైనా పెట్టాలి అంటే ఇక్కడ స్టెప్స్ కింద పెడతామన్నమాట. ఇక్కడ స్టెప్స్ కింద పెట్టినప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే ఎవరు వచ్చారో తెలీదు, సిలిండర్ మిస్ అయింది. ఇంటి పక్కన వాళ్ళకి సీసీ కెమెరాస్ ఉంటే వాళ్ళ సీసీ కెమెరాస్లో చెక్ చేస్తే ఎవరో ఒక మనిషి ఆకారం భుజం మీద సిలిండర్ వేసుకొని గోడ దూకి వెళ్ళినట్టు కనిపించింది. యాక్చువల్గా ఆ టైంలో మా ఊర్లోనే చాలామందివి సిలిండర్స్ మిస్ అయినాయి. అది ఎవరు చేశారు ఏంటి అనేది తెలియదు, కానీ ఒక మనిషి ఆకారం అని తెలిసింది కాబట్టి ఓకే దొంగలు వస్తున్నారు అని చెప్పి ఇంకా మంకీస్ నుండి దొంగల నుండి సేఫ్టీ ఉండాలని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఇట్లా మొత్తం గ్రిల్స్ పెట్టాము. ఇంటి చుట్టూ మొత్తం ఉంటాయండి ఈ గ్రిల్స్. అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ వచ్చారు. యాక్చువల్గా ఇంత దూరం ఎవరు రావట్లేదని చెప్పి అందరూ అక్కడే విప్పేస్తారు చెప్పులు. బట్ మాకైతే చెప్పుల స్టాండ్ ఇంత దూరంలో ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఈ విండో మీరు రాజా మూవీలో చూసే ఉంటారు కదా, తలుపు లాంటి తలుపు కానీ తలుపు కాదు, గడియారం లాంటిది కానీ గడియారం కాదని. సేమ్ ఈ విండో అలాంటిదండి. ఇది కిటికీ లాంటి కిటికీ కానీ కిటికీ కాదు. ఇలా ఎందుకన్నానంటే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కిటికీ లోపల పక్క ఏముంది అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మనము ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా ఈ తలుపు మీద ఈ డిజైన్ అండ్ ఈ బీడింగ్స్ ఇవన్నీ మనకి రెడీమేడ్ దొరుకుతాయి. ఇవన్నీ రెడీమేడ్గా తీసుకొచ్చి తలుపుకి ఫిక్స్ చేశారనమాట. అప్పుడు ఇంటి పని చేసేటప్పుడు కార్పెంటర్. అండ్ ఈ బీడింగ్ ఈ డిజైన్ కూడా రెడీమేడ్ దొరుకుతుంది. ఈ చెక్కలో ఆయన ఫిక్స్ చేశారు కార్పెంటర్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి దండ మనం చేసిందే. మన ఛానల్లో దీని మేకింగ్ కూడా ఉంది. యాక్చువల్గా దండని నార్మల్గా హ్యాంగ్ చేయడానికి నెట్ డోర్స్కి అడ్డు వస్తుందని చెప్పి అట్లా పైకి పెట్టాము. ఛానల్లో మేకింగ్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఆ దండ ఎట్లా మేక్ చేయాలి అనేది. నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదాము. ఇది హాల్లో మనకి ఇక్కడ షోకేస్ ఇచ్చారు. అండ్ షోకేస్కి అటు సైడ్ ఇటు సైడ్ కింద మొత్తం షెల్ఫ్లు ఉంటాయి. ఈ షెల్ఫ్ల్లో కూడా కావాల్సిన సామాన్ పెట్టుకోవచ్చు. లైక్ మనం బట్టలు పెట్టుకోవాలంటే బట్టలు పెట్టుకోవచ్చు, ఇంకా వేరే ఎక్స్ట్రా సామాన్లు ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ బయటికి కనిపించద్ది, డోర్ తీసే వరకు ఏముంది అనేది కూడా తెలీదు, అలా పెట్టాము. అండ్ ఈ షోకేస్లో బొమ్మలు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు సాఫ్ట్ టాయ్స్ తీసుకోవడం అలవాటు. నాకు కానీ మా అక్కకి కానీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాము అంటే అక్కడ సాఫ్ట్ టాయ్ తీసుకుంటాం ఏదో ఒకటి. ఈ షోకేస్ మొత్తం ఆ సాఫ్ట్ టాయ్స్తో నిండిపోయింది. యాక్చువల్గా ఇంకా కొన్ని టాయ్స్ చాలామంది పిల్లలకి ఇచ్చేసి అట్లా 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 ప్రస్తుతానికి ఇవి మిగిలినాయి అనమాట. అండ్ ఇంకా నేను పూర్వాంశ ఆడుకుంటాడని చెప్పి కొన్ని మేముండే దగ్గరికి తీసుకెళ్ళి అట్లా ప్రెజెంట్ ఇవి మాత్రమే మిగిలినాయి. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో యాక్చువల్గా ఇక్కడ కార్నర్ పీస్ ఫ్లవర్ వేస్ పెట్టుకోవడానికి అట్లా పెట్టించాము. బట్ టీవీకి వేరే దగ్గర ప్లేస్ పెట్టాలి అన్నా ఇక్కడ లేదని చెప్పి ఇక్కడ టీవీకి ప్లేస్ పెట్టించామన్నమాట. ఇక్కడ చెక్క పెట్టేసి చెక్క మీద టీవీ పెట్టాము. అండ్ ఈ చెక్క మీద ఎక్కువ వెయిట్ అయితే ఆగదు కానీ టీవీ లాంటి లైట్ వెయిట్స్ అయితే ఆగుతాయి. అండ్ ఇది బియ్యం బస్తాలు, సంక్రాంతి కదండి. అండ్ మనకి కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కదా, ఇవి డాడీ వాళ్ళకి, మాకు, అక్కకి, ఇట్లా మా అమ్మమ్మ వాళ్ళకి అందరికని చెప్పి వడ్లు మిల్లాడిచి తీసుకొచ్చారు. నేను మా అక్క ఊరు వెళ్ళేటప్పుడు మేము తీసుకెళ్తాము, అమ్మమ్మ వాళ్ళు 1-2 డేస్లో వచ్చి తీసుకెళ్తా అన్నారు. జనరల్గా ఇవాళ వచ్చినాయి కాబట్టి ఇది ఉన్నాయి. అటు వెళ్ళిపోతే ఇదంతా క్లియర్ అయిపోయింది, ఫ్రీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హాల్లో ఇది దివాన్ కాటే. యాక్చువల్గా జనరల్గా ఎవరైనా హాల్లో సోఫా సెట్స్ వేసుకోవాలని చూస్తారు. మేము దివాన్ కాట్ చేయించాము. ఎందుకంటే మాది సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదండి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవాలన్నా బాగుంటుంది, టీవీ చూసేటప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి పడుకొని చూడొచ్చు. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది దివాన్ కాట్ అయితే.
అందుకని చెప్పి సోఫా సెట్ తీసుకోకుండా మేము దివాన్ కాట్ తీసుకున్నామండి. చాలా రకాలుగా యూజ్ అయింది ఇది అని చెప్పి. ఇన్ కేస్ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే హాల్లో సోఫా సెట్ బదులు ఇట్లా దివాన్ కాట్ ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు ఎవరైనా ఒక ఎక్స్ట్రా మనిషి వచ్చినా పడుకోవడానికి ఉంటుంది అండ్ కూర్చోడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టేబుల్ యాక్చువల్గా ఇది డాడీ వాళ్ళకి అప్పట్లో ఒక షాప్ ఉండేది. ఆ షాప్లో టేబుల్ ఇది. నేను 9th క్లాస్లో హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఫుడ్ పడక చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ మా ఊళ్ళో ఇంటర్ కాలేజెస్ ఏం లేవని చెప్పి నియర్ బై విజయవాడలో జాయిన్ చేయడానికి హాస్టల్లో ఉంటే ఇబ్బంది పడతానని చెప్పి షాప్ మొత్తం క్లోజ్ చేసి ఫ్యామిలీ మొత్తం విజయవాడ షిఫ్ట్ అయ్యాము 2 years. ఇంకా ఆ షాప్ గుర్తుగా ఈ టేబుల్ ఉంచుకున్నాము. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అంటే ఇదే అండి. ఇంకా సపరేట్ డైనింగ్ టేబుల్ ఏం లేదు. అన్నం తినేటప్పుడు ఇక్కడ చైర్స్ వేసుకొని ఇక్కడ అన్నీ పెట్టుకొని కూర్చుంటాము. లేదు ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ దీనికి ర్యాక్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఏమన్నా చిన్న చిన్నవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. చిన్న చిన్నవి గుర్తుగా పెట్టుకోవాలనుకునేది ఇట్లా ర్యాక్స్లో పెట్టుకుంటాము. మల్టీపర్పస్ టేబుల్ అనమాట ఇది, ఇంకా డైనింగ్ టేబుల్ పని లేకుండా. అండ్ ఇక్కడ ఈ ఆర్చికి ఇక్కడ యాక్చువల్గా కర్టెన్ రాడ్ ఉంది కదా, ఇక్కడ కర్టెన్ వేసి ఇది డైనింగ్ ఏరియా అనమాట. బట్ మేము దాన్ని యూజ్ చేయము, జస్ట్ అట్లా హాల్ లాగే వదిలేసాము. అండ్ నెక్స్ట్ హాల్లో నుండి ఇట్లా సైడ్కి వస్తే ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. ఇదేమో ఇంట్లో వాష్రూమ్, బెడ్రూమ్ పక్కన ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో మనకి బెడ్రూమ్ వచ్చింది అనమాట. యాక్చువల్గా ఇందాక నేను మీకు బయట కిటికీ లాంటి కిటికీ అని చూపించాను కదండి, అది ఇదే. మీకు లోపల చూస్తుంటే ఇది షెల్ఫ్ లాగా కనిపిస్తుంది కదా, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, యాక్చువల్గా అదైతే కిటికీయే. అండ్ ఆ కిటికీ కింద ఫస్ట్ నుండి ఈ షెల్ఫ్స్ ఉన్నాయి. బట్ ఇంట్లో కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు. నేను అక్క ఇద్దరం ఆడపిల్లలము, మమ్మీ స్టఫ్ ఉంటుంది, ప్లేస్ సరిపోవట్లేదు పెట్టుకోవడానికి అని చెప్పి ఈ కిటికీని ఇట్లాగా ర్యాక్స్ పెట్టించి తర్వాత వీటిని కూడా షెల్ఫ్స్ లాగా చేసామన్నమాట. అండ్ చూడండి చాలా ప్లేస్ వచ్చింది ర్యాక్స్ పెట్టేటప్పటికి. మనకి చాలా పడతాయి ఇక్కడ బట్టలు, అవన్నీ చాలా పట్టేస్తాయి. సో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి కిటికీని మేము ఇట్లాగా చేపించాము. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుందండి. యాక్చువల్గా బెడ్రూమ్లో పడుకున్నప్పుడు మన ప్రతిబింబం అద్దంలో పడకూడదు అని అంటారు కదా, అందుకని చెప్పి దీనికి కర్టెన్ పెట్టాము. యూస్ చేసుకున్నప్పుడు కర్టెన్ తీసి యూస్ చేసుకుంటాము, మళ్ళీ తర్వాత కర్టెన్ వేస్తాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇట్లా లోపలికి మనకి ర్యాక్స్ వస్తాయి. లోపలంతా బట్టలు అవి పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ర్యాక్స్ అండి. మనకి డ్రెస్సింగ్ సామాన్ మాత్రమే కాకుండా బట్టలు అవన్నీ పడతాయి. అండ్ ఇక్కడ ఇది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ర్యాక్స్ వచ్చినాయి. మనం డ్రెస్సింగ్ టేబుల్కి కావాల్సిన డ్రెస్సింగ్ సామాన్ పెట్టుకోవడానికి అట్లాగా చిన్న చిన్న ర్యాక్స్ ఇచ్చాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇవేమో బ్లాంకెట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి ఈ ర్యాక్స్ అనమాట. యాక్చువల్గా ఇది ఇక్కడ వరకే కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా లోతు ఉంటుంది, లైక్ మనకి ఫ్లోర్ టచ్ అయ్యేదాకా లోతు ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ. ఇది ఒక డిజైన్ కోసం అని చెప్పి ఫ్రంట్ ఇట్లా కొంచెం పైకి ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ది అయిపోయిన తర్వాత ఇక్కడ బీరువా ఉంది. యాక్చువల్గా ఈ బీరువా లోపలికి పెట్టడానికి కూడా చాలా కథ జరిగిందండి. అక్కడ ఒక వాల్ కూడా పగలగొట్టేసాము. నేను మీకు చూపిస్తాను, ఆ వాల్ పగలగొట్టింది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది బెడ్రూమ్. అండ్ ఈ మంచం కూడా మా మమ్మీ వాళ్ళ పెళ్ళప్పుడు తీసుకున్న మంచము. అది ఇంట్లో ప్రతి వస్తువు ఏంటంటే కొత్త వాటికన్నా పాతవే ఎక్కువ ఉంటాయి. మేము కొత్తగా తీసుకున్న వాటికన్నా ఎక్కువ లైక్ మమ్మీ వాళ్ళ పెళ్ళి అయిన కొత్తలో తీసుకున్నవి, లేకపోతే నేను మా అక్క పుట్టిన కొత్త టైంలో తీసుకున్న అట్లా 30-40 years ఓల్డ్ వస్తువులే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంట్లో మాకు. అండ్ నెక్స్ట్ మనము కిచెన్ చూద్దాము. ఇది కిచెన్ డోర్ అండి. బీరువా రావడానికి గోడ పగలగొట్టామని చెప్పాం కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్లో పట్టకపోతే ఏం చేశారంటే కిచెన్లోకి తీసుకెళ్ళి కిచెన్ దగ్గర ఇక్కడ ఈ గోడ ఇదంతా పగలగొట్టేశారు. బీరువా పట్టే అంత సైజ్ ఈ గోడ పగలగొట్టారు.
లైక్ ఇల్లు ఇంకా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది అన్న స్టేజ్లో సామాన్ తెచ్చేటప్పుడు ఇలా జరిగింది. ఇక్కడ నుండి ఇదంతా మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మొత్తం నీట్గా వర్క్ చేశారు. కాకపోతే కొంచెం చిన్న ప్యాచీ లాగా డిఫరెన్స్ తెలుస్తుంది అంతే. ఈ గోడంతా పగలగొట్టేసి బీరువాని పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి మళ్ళీ తర్వాత ఈ గోడ కట్టారు. అండ్ ఇక్కడ ఒక కీ చైన్ హోల్డర్ ఉంటుంది. ఇదిగోండి కీ చైన్ హోల్డర్. ఈ కీ చైన్ హోల్డర్కి కీ చైన్స్ కన్నా క్యాలెండర్స్ ఇంకా వేరే ఏవేవో చాలా చాలా ఉంటాయి, అవి పెట్టుకోవడమే ఎక్కువగానే ఎప్పుడు కీ చైన్స్ అయితే పెట్టలేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాము. ఇందాక చెప్పాను కదండి ఇది డైనింగ్ ఏరియా అని చెప్పి, మేమైతే డైనింగ్ టేబుల్ అదేం వేసుకోలేదు, జస్ట్ ఒక ఫ్రిడ్జ్ పెట్టాము. ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే మనకి పైన నార్మల్ ఫ్రిడ్జ్ వస్తుంది, కింద డీప్ ఫ్రిడ్జ్ వస్తుంది. జనరల్గా పైన డీప్ ఫ్రిడ్జ్ కింద నార్మల్ ఫ్రిడ్జ్ వస్తుంది కదా, ఈ ఫ్రిడ్జ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఎక్కువ డీప్ ఫ్రిడ్జ్ యూజ్ చేసేది ఉండదు కాబట్టి మమ్మీ వాళ్ళు ఎక్కువ వంగి తీసుకునే పని లేకుండా ఉంటుంది. యాక్చువల్గా మా చిన్నప్పటి ఫ్రిడ్జ్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పాడైంది. అది పాడైన తర్వాత ఇంకా ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నారు. అట్లా చాలా తక్కువ ఉంటాయండి కొత్తగా తీసుకున్న సామాన్లు అయితే. నెక్స్ట్ ఇది కిచెన్. మాకైతే ఇంట్లో సపరేట్ దేవుడి గది అయితే సపరేట్గా ఏం లేదండి, కిచెన్లోనే ఉంటుంది దేవుడి గది. ఇవ్వండి ఇక్కడ దేవుడి గుడి ఇచ్చారనమాట కిచెన్లో. అండ్ సపరేట్ దేవుడి గుడి లేదు కాబట్టి ఇక్కడ కిచెన్లోనే ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో కూడా చాలా షెల్ఫ్స్ వచ్చినాయండి, ఇవన్నీ మీకు చూపిస్తాను. యాక్చువల్గా మేము ఇట్లాగా నెట్ టైప్ షెల్ఫ్స్ పెట్టించుకున్నాము ఈ కిచెన్ అంతా. ఎందుకు అంటే కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటాయి లోపల ఏమన్నా ఉన్నా కానీ అని ఒకటి. ఇంకొకటి లోపల అసలు ఎక్కడేముందో కూడా ఈజీగా తెలుస్తుంది, ఏదైనా తీసుకోవాలి అంటే ఏ డోర్ ఓపెన్ చేయాలనేది ఈజీగా తెలుస్తుంది అన్నట్టు ఇట్లా పెట్టించాము. నెక్స్ట్ కిచెన్లో మనకి గ్యాస్ స్టవ్ కింద ఇక్కడ చాలా ఇక్కడ షెల్ఫ్స్ వచ్చినాయి, గ్యాస్ స్టవ్ కింద ఇక్కడ వచ్చినాయి. ఇక్కడేమో గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి వచ్చింది, పైప్ బయటికి రావడం కోసం అని చెప్పి యాక్చువల్గా దీనికి హోల్ పెట్టించాము మేము. కిచెన్ ఇది ఉంటుంది కదా గట్టు, స్టవ్ గట్టు, ఈ స్టవ్ గట్టుకి హోల్ పెట్టించాము. కానీ స్టవ్ కానీ గట్టు కానీ వాష్ చేసినప్పుడు ఆ హోల్లో నుండి వాటర్ బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇదైపోతుంది అని చెప్పి ఆ హోల్ క్లోజ్ చేసేసి ఇట్లా తీసుకుందాం అనమాట సిలిండర్ వైర్ని. నెక్స్ట్ ఇక్కడ బియ్యం బస్తాలు, బియ్యం డ్రమ్ములు అవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ పైన కిచెన్లో ఎక్కువ యూజ్ చేయని సామాను ఇక్కడ పైన ఉంటాయి. అండ్ ఇదిగో మీకు ఆ పైన చూపిస్తాను, అక్కడ ఒక డోర్ లాగా కనిపిస్తుంది కదా, యాక్చువల్గా అక్కడ ఈ కిచెన్ లోపల నుండి పక్కన బాత్రూమ్ చూపించాను కదా, ఆ బాత్రూమ్ మీద వరకు మొత్తం సన్సైడ్ అండి. అదంతా ఒక రూమ్ లాగే ఉంటుంది, ఎందుకంటే ఈ కిచెన్ దగ్గర కొంచెం ప్లేస్ ప్లస్ బాత్రూమ్ అంతా కలిసింది కాబట్టి ఒక రూమ్ అంతా ఉంటుంది అది. అక్కడైతే అసలు ఇంకా ఎక్స్ట్రా సామాన్ అంతా పెట్టినా కానీ ప్లేస్ మిగిలిద్ది. మా ఇంటికి ఒక అక్షయ పాత్ర లాంటిది, అది ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాము మేము. నా స్టడీస్కి విజయవాడ వెళ్ళానని చెప్పాను కదండి, అప్పుడు అవసరమైన సామాన్ వరకు తీసుకొని ఎక్స్ట్రా సామాన్ అంతా అందులోనే పెట్టేసి అక్కడ లాక్ వేసేసుకున్నాము. అక్కడ లాక్ వేసుకొని వెళ్ళాము. రెంట్కి ఇల్లు అప్పుడు రెంట్కి ఇచ్చాము, వాళ్ళకి చెప్పాము అక్కడ మా సామాన్ పెట్టుకొని లాక్ వేసుకుంటామని, వాళ్ళు ఓకే అంటేనే రెంట్కి ఇచ్చాము. సో అక్కడ ఎక్స్ట్రా సామాను, ఇంకా మమ్మీ వాళ్ళు పెళ్ళప్పుడు సారా కింద వచ్చిన సామాన్లు అసలు వాడినవి అట్లా చాలా చాలా సామాను ఉంటాయి అక్కడ. ఎప్పుడో పండగలప్పుడు ఎప్పుడో తీస్తారు, అన్నీ తోముతారు, మళ్ళీ పైన పెడతారు. ఎందుకు అలా చేస్తారో కూడా అర్థం కాదు. అది ఒక రూమ్ లానే చెప్పుకోవచ్చు. ఇంకా కిచెన్లోనే ఆల్మోస్ట్ అన్ని సామాన్ పట్టేస్తాయి ఇక్కడ ఉన్న షెల్ఫ్స్కే, బట్ స్టిల్ ఇంకా ఎక్స్ట్రా సామాన్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా సామాన్ అంతా అక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్. స్టవ్ దగ్గర విండో పెట్టడానికి మనకి అటు సైడ్ బాత్రూమ్ వచ్చింది, అక్కడ బయట బాత్రూమ్. సో స్టవ్ దగ్గర విండో పెట్టడానికి రాలేదు కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టాము. ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది, అండ్ ఇక్కడ దేవుడి మందిరం దగ్గర ఒక విండో ఉంటుంది. అండ్ హాల్లో నుండి బయటికి రావడానికి ఇది బ్యాక్ డోర్. ఈ బ్యాక్ డోర్ నుండి బయటకు వచ్చామంటే మనకి ఇక్కడ బాల్కనీ అనుకోండి. మనకి జనరల్గా బాల్కనీలు అంటారు కదా, ఇంటి దగ్గర ఏంటంటే ఇంటి చుట్టూ ఖాళీ ఉంచుకుంటాం కదా, ఇక్కడ ఏంటంటే మనకి వాష్ ఏరియాస్ అవన్నీ వస్తాయి. ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది,
ఇది ఇంట్లో బయట వాష్రూమ్, లోపల అక్కడ బెడ్రూమ్ దగ్గర వచ్చింది కదా, ఇది బయట వాష్రూమ్. అండ్ ఆ వాష్రూమ్ దగ్గర ఇదిగోండి ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. అండ్ ఇక్కడ బ్రష్ చేసుకోవడానికి సింక్. అండ్ ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది ఈవినింగ్ టైంలో ఏదైనా కూర్చోవాలి అన్నా కానీ. అండ్ చూడండి ఇది కూడా మొత్తం గ్రిల్స్ పెట్టేసాము, ఇక మంకీస్ వస్తాయి అన్న భయం అనేది లేకుండా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కార్నర్లో వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా, మోటార్స్ ఇవన్నీ. ఇక్కడ చాకలి బండ, ఈ చాకలి బండి ఇంతకుముందు బట్టలు ఇక్కడే ఉతికే వాళ్ళము. చాకలి బండి ఇదంతా ఉంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కార్ పార్కింగ్ ఉంటుందండి. ఇది ఉత్తరం దిక్కులో కార్ పార్కింగ్ ఉంది. నార్త్లో కార్ పార్కింగ్ ఉంది. యాక్చువల్గా అయితే కార్ పెట్టాక కూడా ఒక 3-4 బైక్స్ పెట్టుకోవచ్చు ఈ పార్కింగ్లో. పైన రెంటర్కి ఉండే వాళ్ళ బైక్స్, డాడీ బండి, కార్ అన్నీ ఇక్కడే పెట్టేస్తాయి. ఇప్పుడు ఇంకా మేము వచ్చాము, పిల్లలు ఆడుకుంటారు అని చెప్పి కార్ బయట పెట్టారు. మేము ఉన్నప్పుడు ఏంటంటే కార్ బయట పెట్టేసి చక్కగా ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చోవడం. అండ్ ఇక్కడ మంచం పడిద్ది చక్కగా. ఇందాక స్టార్టింగ్లో అక్కడ విండో దగ్గర మంచం ఉంది కదా, ఆ మంచం తీసుకొచ్చి ఇక్కడ వేసేసి ఇక్కడ మంచం మీద కూర్చొని ఆడుకుంటాం, పడుకుంటాం, లేకపోతే చాప వేసుకొని కూర్చొని అసలు ఇంక ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకుంటాం మేమైతే మాత్రం. మా ఇంట్లో ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. పిల్లలు ఆడుకోవాలన్నా, ఏది చేయాలన్నా, అండ్ పెద్ద పెద్ద పిండి వంటలు వండుకోవాలన్నా కానీ ఇక్కడ స్టవ్ పెట్టుకొని ఇక్కడే వండుకుంటాం అనమాట మేము, ఏ భయాలు ఏమీ లేకుండా. అండ్ కార్ పార్కింగ్ దగ్గర అదొక మెయిన్ గేట్, కార్ బయటకు వెళ్ళడానికి రావడానికి. ఇది పార్కింగ్. అండ్ ఇదండి హోమ్ టూర్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక గొంతు కూడా ఉంటుంది. ఇందాక నార్త్లో కార్ పార్కింగ్ చూపించా కదా, సౌత్ దక్షిణం పక్క కూడా ఒక గొంతు ఉంటుంది. కాకపోతే అది చిన్నది వస్తుంది. వాస్తు ప్రకారం అది అట్లానే చిన్నగానే ఉండాలి. ఇదిగోండి ఇది బాత్రూమ్ పక్కన గొంతులో నుండి ఇటు దక్షిణం పక్క గొంతులోకి. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి తీగలు అట్లా పెట్టుకున్నాము. అండ్ యాక్చువల్గా ఇది కంప్లీట్ వాస్తు ప్రకారము చాలా తక్కువ ప్లేస్ అండి. మనకి కార్ పార్కింగ్ లేకపోతే 2.25 సెంట్స్ అట్లా ఉంటుంది కార్ పార్కింగ్ కాకుండా ఇల్లు. కార్ పార్కింగ్తో కలిపి 3 కన్నా తక్కువేనండి. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. మాకైతే ఎప్పుడు సామాన్లు పెట్టుకోవడానికి కానీ దేనికి ఇబ్బంది అనిపించలేదు. ఫైనల్గా ఇది మా హోమ్ టూర్ అండి. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఏమైనా ఐడియాస్ కావాలి అంటే యూజ్ అవుతాయి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.